ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమా డబుల్ స్మార్ట్. సంజయ్ దత్ విలన్గా, కావ్య థాపర్ హీరోయిన్గా ఈ సినిమాను పూరి జగన్నాథ్తో కలిసి చార్మి నిర్మిస్తోంది. ఆగస్టు 15న ఈ పాన్ ఇండియా మూవీ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఫస్ట్ సింగిల్ స్టెప్ మార్ను ఇటీవల విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని, గుమ్మడికాయ కొట్టేశామని మేకర్ శుక్రవారం తెలిపారు. మణిశర్మ ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు సంగీతాన్ని అందిస్తున్నాడు. పై యూనివర్స్ ఫ్రాంచైజీస్ తీయడంలో ఎస్ రాజ్ ఫిల్మ్స్ది ప్రత్యేక స్థానం. ఆ సంస్థ రూపొందించిన ఏక్ దా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3 వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఇప్పుడు హీరోయిన్ సెంట్రిక్ స్పై యూనివర్స్కు ఈ సంస్థ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా అలియా భట్ శర్వారితో ఆల్ఫా అనే సినిమాను నిర్మిస్తోంది. ది రైల్వే మ్యాన్ వెబ్ సిరీస్తో గుర్తింపు తెచ్చుకున్న శివ రావెల్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ను శుక్రవారం ఎస్ రాజ్ ఫిల్మ్స్ విడుదల చేసింది. ఆల్ఫా వరుసలోనే మరిన్ని చిత్రాలు ఈ ఫ్రాంచైజీలో రావడం ఖాయంగా కనిపిస్తోంది. గతేడాది దసరా కానుగ్గా అక్టోబర్ 19న నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రం విడుదలైంది. మహిళా సాధికారికత నేపథ్యంలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు చిత్ర బృందానికి గౌరవాన్ని అందించింది. నటసింహం బాలకృష్ణ సరసన కాజల్ నాయిక్గా నటించగా కీలక పాత్రను శ్రీలీల పోషించింది. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్కు ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. భగవంత్ కేసరి హిందీ వెర్షన్కి ఇంతవరకు 50 మిలియన్లకు పైగా వ్యూస్ను దక్కించుకోవడం విశేషం. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు వివిధ భాషల్లో అద్భుతమైన చిత్రాలను రూపొందించారు. అంతేకాదు ప్రయోగాత్మక చిత్రాలను ఆయన రూపొందించారు. స్టార్స్తో సినిమాలు తీయడమే కాదు, అప్కమిట్ హీరోలతోనూ చిత్రాలను తెరకెక్కించారు. 93 సంవత్సరాల సింగీతం శ్రీనివాసరావు చిత్రసీమలోకి 1954 జూలై మాసంలో అడుగుపెట్టారు. మాయాబజార్, దొంగరాముడు వంటి చిత్రాల్లో ఆయన పనిచేశారు. దొంగరాముడు సినిమాలోని అనురాగము విరిసేన పాట రికార్డింగ్ సమయంలో తానక్కడే ఉన్నానని చెబుతూ 7 దశాబ్దాల నాటి ఆ పాటను సరదాగా సింగీతం పాడి వినిపించారు. కేరింత ఫేమ్ పార్వతీశం, నూతన నటి ప్రణీకాన్విక జంటగా నటించిన చిత్రం మార్కెట్ మహాలక్ష్మి. విఎస్ ముఖేష్ దర్శకత్వంలో అఖిలేష్ కలారు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 19న థియేటర్లో విడుదలైంది. మార్కెట్లో కూరగాయలమ్మే గడుసైన అమ్మాయితో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రేమలో పడే కాన్సెప్ట్తో రూపొందిన ఈ సినిమా జూలై 4 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే వీక్షకుల నుంచి ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోందని, ఫ్యామిలీ ఆడియన్స్ మార్కెట్ మహాలక్ష్మిని అప్రిషియేట్ చేస్తున్నారని దర్శక నిర్మాతలు తెలిపారు.